ఈరోజు ఒక విషయం అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ అంటే మెదక్లో ఎంత భయపడుతున్నారో మనకు అర్థమైంది. లేకపోతే నీకు గెలిచే సత్తా ఉంటే, గెలిచే దమ్ముంటే మా క్యాండిడేట్లను ఎందుకు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నావు? ప్రజల్లో నీకు పలుకుబడి లేదు, జనం నీకు ఓట్లు వేయరని అర్థమైపోయింది. అందుకోసం నయాన్నో భయాన్నో పైసలు ఇచ్చో నానా తంటాలు పడతా ఉన్నారు మీరు. నీకు గెలిచే సత్తా ఉంటే దా ప్రజల్లో పోయి ఓట్లు వేసుకొని గెలువు. ఎందుకు మా వాళ్ళు ఎంబడబడుతున్నావు నువ్వు అంటే నీకు ప్రజలు ఓట్లు వేయరనే విషయం అర్థమవుతా ఉంది. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంటు ముమ్మాటికి బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎవడెవడిప్పుడు ఇలా అమ్ముడు పోతున్నారో, ఎవడెవడు ఎత్తుకపోతున్నాడో ఎవరిని కూడా ఇడిచిపెట్టం, లెక్క పెట్టి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తూ ఉంది. అసలు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎలక్షన్లో పోయి ఏం మాట్లాడుతున్నాడు? అక్కడిక్కడ పోయి మాట్లాడుతుండు. ఏం చెప్పాలి ముఖ్యమంత్రి అంటాడు? ఇగో నేను పోయినసారి ఎలక్షన్లో 4000 పింఛన్ ఇస్తా అన్నా, 4000 ఇచ్చినా ఓటేయమని అడగాలి వాడు. లేదంటే నేను అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నా, ఇగో మాట నిలబెట్టుకున్నా 2500 వేసినా నాకు ఓటేయమని అడగాలి. లేదు నేను తులం బంగారం ఇస్తానన్నా, ఇగో ఇన్ని తులాల బంగారం ఇంతమందికి ఇచ్చినా నాకు ఓటేయమని అడగాలి. లేదు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినా, 6 గ్యారెంటీలు అమలు చేసినా, నా 420 మా హామీలన్నీ అమలు చేసినా అని ఓటు అడగాలి. ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? ఏమన్నా మాట్లాడే రీతి ఉన్నదా, రివాజ్ ఉన్నదా? ఒక ముఖ్యమంత్రివా, ఒక స్ట్రీట్ రౌడీవా? ఇవాళ పోయాడు మిర్యాలగూడలో మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. ఏమంటాడు? నేను ఎక్కడనో అడిగినా, ఏమైందా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు? అవ్వా తాతలకు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావయ్యా అన్న అంటే అంటాడు, నీ తొండల లాగులు ఏమంటారు, నీ లాగులో తొండలు జొరగొడతా అంటాడు. నువ్వు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావురా అంటే తొండలు జొరగొడతా అంటాడు వీడు. అరే అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావురా నాయన నేను అడిగితే అప్పుడు ఒట్లు పెట్టుకోలే వీళ్ళు. బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, అమ్మతోడు అయ్యతోడు ఒట్లు పెట్టుకున్నారు. ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రామిసరీ నోట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. నా పేగులు మెడలేసుకుంటే నీకు వచ్చేదేంది? మా మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తావో చెప్పు, లేకపోతే మా అక్క చెల్లెళ్ళే నీ పేగులు తీసి మెడలేసుకుంటారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఎక్కడో మాట్లాడుతుండు మిర్యాలగూడలా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడైతే, జై తెలంగాణ అన్నోడైతే, తెలంగాణ కోసం త్యాగాలు చేసినోడైతే, తెలంగాణ కోసం జైలుకు పోయినోడైతే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఎంత కష్టపడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండో తెలుస్తుంది. కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేకు రాజీనామా చేసిండు, 2 సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు, ఢిల్లీలో కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు, 5 సార్ల పదవిని గడ్డిపోచలాగా త్యాగం చేసిన మహనీయుడు కేసీఆర్. అంతేకాదు నేను నాయి నరసింహారెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, విజయ రామారావు గారు, మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ కొడితే 5 నిమిషాల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఆందోళన ముఖం మీద కొట్టినాం. మంత్రి పదవులు త్యాగం చేసినాం. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన. తెలంగాణ కోసం ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెట్టింది. ఇది మెదక్ జైల్లో ఉన్న 3 రోజులు నేను ఎందుకున్నా జైల్లో
జై తెలంగాణ అంటే తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాటి ఆంధ్ర పాలకులు ఇదే మెదక్ జైల్లో పెట్టిండు నన్ను 3 రోజులు. నేను మెదక్ జైల్లో తెలంగాణ కోసం 3 రోజులు ఉన్నా. మీరు ఎప్పుడైనా కొట్లాడిండా ఈ రేవంత్ రెడ్డి ముఖానికి? ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవయ్యా తెలంగాణ కోసం అంటే జిరాక్స్ కాగితం పంపిండు. ఒరిజినల్ పంపితే ఆయన తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగితం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతాడా? జాతిపిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆరే తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందువా? లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుతూ నువ్వు. ఇలా తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చోగలిగినవు. ఇవాళ కేసీఆర్ లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటావా? నువ్వు తెలంగాణ రాకపోతే నీకు పీసీసీ పదవి వచ్చునా? నువ్వు 50 కోట్లు పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. తొక్కుకుంటా కాంగ్రెస్ వాళ్ళను తొక్కుకుంటా కుర్చీలో కూర్చున్నా నువ్వే చెప్తావు. మేము అట్లా కాదు, త్యాగాల మీద తెలంగాణ తెచ్చిన వాళ్ళం, త్యాగాల మీద తెలంగాణను అభివృద్ధి చేసినాం. నేను ఒక్క మాట అడుగుతున్నా మా మెదక్ ప్రజల్ని, తెలంగాణ రాకపోతే మెదక్ జిల్లా అవుతుండేనా? ఇయ్యాల కేసీఆరే లేకపోతే మెదక్ జిల్లా కళ నెరవేరుతుండేనా అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నేళ్ళు ఇందిరాగాంధీ అప్పటి నుంచి వింటున్నాం మెదక్ జిల్లా చేసిండ్రా ఎవరన్నా? ఇలా మెదక్ జిల్లాను, మెదక్ ప్రజల కళల్ని నిజం చేసింది కేసీఆర్. ఈ గులాబీ జెండా చేసింది. కలెక్టర్ ఆఫీస్ వచ్చిందంటే, ఎస్పీ ఆఫీస్ వచ్చిందంటే, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, 250 పడకల ఆసుపత్రి వచ్చిందంటే, మెదక్లో 4 లైన్ల రోడ్లు, ఫుట్పాత్లు, కాలేజీలు, స్కూళ్ళు, ఈ మెదక్ అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ వల్ల జరిగింది కదా. ఎవడని చేసిండా ఈ కాంగ్రెస్? అసలు మెదక్ రైలు తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా మెదక్ రైలు తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టి మేం భూసేకరణ చేసి ఇలా రైలు తెచ్చి మెదక్ ప్రజల కళను నిజం చేసినాం. ఇవాళ కొంతమంది ఏం చెప్పిండ్రు? గెలవంగానే 3 చౌరస్తాలు అందంగా తీర్చిదిద్దామన్నారు. ఏమైనా అయిందా ఏదైనా చౌరస్తా? బీఆర్ఎస్ చేసిన చౌరస్తాలే తప్ప కొత్త చౌరస్తా ఒకటన్నా అభివృద్ధి అయిందా? నేను అడుగుతున్నా, 2 ఏళ్ళని అర్థమైందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. పావుల పని అయిందా మెదక్ లెక్కనన్నా? పావుల యానన్న జానెట్ సిసి రోడ్డు పోసిండ్రా? ఒక బిల్డింగ్ కట్టిండ్రా? ఒక స్కూల్ కట్టిండ్రా? ఒక కాలేజీ కట్టిండ్రా? ఒక దవాఖానా కట్టిండ్రా? ఏం జరిగింది మెదక్లో అని అడుగుతున్నా. బీఆర్ఎస్ కదా చేసింది. ఇవాళ ఒకప్పుడు మెదక్లో బుడ్డ రోడ్ ఉంటుండే, సింగిల్ రోడ్ ఉంటుండే. ఇలా 4 లైన్ రోడ్డు మెదక్ జిల్లా కళ తెచ్చింది కేసీఆర్ కదా. ఎన్ని పనులు చేసుకున్నాం. గణపురం కాలువల ఆధునీకరణ చేసి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా 2 పంటలకు నీళ్ళిచ్చి మెదక్కు కళ తెచ్చింది కేసీఆర్ కాదా? ఏం చేసింది మీరు? ఏ ముఖం పెట్టుకొని ఇలా మెదక్ ప్రజల ఓట్లు అడుగుతారు అంటున్నా నేను. ఇంకేదో తొండి మాట మాట్లాడతారు. హరీశ్రావు ఆఫీసులట సిద్దిపేటకు తీసుకుపోయిందట. మరి ఏ ఆఫీసులో నువ్వు తీసుకురాకపోతీవి? మరి 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క ఆఫీస్ అన్న తెచ్చినావా? మరి ఒక్క ఆఫీస్ అన్న తెచ్చినావా? మరి అదేందో ఆఫీస్ చెప్పు, నేనే తీసుకొచ్చిస్తా. ఆ ఆఫీస్ పేరేందో చెప్పు, నేనే తెచ్చిస్తా. మరి ఎందుకు ఈ చిల్లర మాటలు? ఏం చేసినావు నువ్వు? ఈ మెదక్కు నువ్వు చేసిన పనేందో చెప్పు. నేను చెప్తున్నా, మేము సిద్దిపేటతో సమానంగా మెదక్ని అభివృద్ధి చేసినాం. మెదక్ జిల్లా తెచ్చినాం, కలెక్టరేట్ తెచ్చినాం, ఎస్పీ ఆఫీస్ తెచ్చినాం, మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, 4 లైన్ల రహదారి చేసినాం, గణపురం కాలువలు బాగు చేసినాం, మెడికల్ కాలేజ్ తెచ్చినాం. ఇట్లా 100 పనులు చెప్తా నేను. మీరు తెచ్చింది ఏందో ఒక్కటి చెప్పండి, నాకు ఉన్నది ఒకటన్నా? अरे हमारे मुसलमान भाइयों के लिए जबरदस्त शादी खाना बना के दिए हम. हर साल मैं मिनिस्टर रहे तो भी हर साल दावत इफ्तार में मैं मेदक में शामिल हुआ था. जितना भी काम था मैं हर साल
ये जिले के मंत्री बनते हुए जैसा सिद्धि पाइट में दावत इफ्तार में जाता था वैसा मैं मेदक में भी इफ्तार के दावत में आता था मैं। कांग्रेस वाले क्या करा అసలు నువ్వు చేసిందేమున్నది पैसा పని చేసినవా మా ముస్లింలకు हमारे मुसलमानों को एक पैसा का काम हुआ क्या मेदक में इमाम मौजम साहब का कुछ काम हुआ कब्रिस्तान का कुछ काम हुआ या नौजवान बच्चों के लिए कुछ काम हुआ या 1 तुला सोना मिला क्या करे तुम लोग केसीआर साहब ने शादी मुबारक दिए मेदक में टिमरी स्कूल लगाए शादी कना बनाए हर कोई काम हम करके दिखाए ये लोग एक पैसा का भी काम नहीं करे आज तक ఆలోచించాలి మీరందరూ కూడా ఇలా అక్క చెల్లెలకు మహాలక్ష్మి వచ్చిందా నెలకు 2500 ఇవ్వాలి ఇప్పుడు 26 నెలలు అయింది అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు 65,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది 65,000 బాకీ పడ్డది ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడిగితే బిడ్డ 65,000 ఫస్ట్ ఆడ పెట్టరా అని అడుగురు వాడిని 65,000 పెట్టినాకనే వాడు ఓటు అడగాలి కాంగ్రెస్ వాడు ఏమన్నారు అప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్లో మేము రాగానే ఇక జీతం పడ్డట్టు నెల 2,500 పడతాయి పడ్డాయి ఎవరికన్నా మొన్నోగైన కాంగ్రెస్ లీడర్ అంటుండు జెట్టి కుసుమ్ కుమార్ మేము మహాలక్ష్మి ఇచ్చేసినాం 2,500 పడ్డాయి అందరికి అంటుండు మరి ఎవరికి పడ్డాయో నాకైతే ఎవరు పడ్డాయని చెప్పలే ఇప్పటిదాకా ఈ రకంగా మోసం చేస్తున్నారు తులం బంగారం తులం బంగారం రాలే కానీ ధర మాత్రం 80,000కి 1,60,000 అయింది డబుల్ అయింది రేవంత్ రెడ్డి వచ్చినాక అయిందా లేదా మరిగా ఈ కథలు ఉన్నాయి 4,000 పింఛన్ కేసీఆర్ గెలిస్తే 2,000 ఇస్తా అన్నాడు మొదటి నెలలనే చేసిండు గెలవంగానే 2,000 ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళది 2 ఏళ్ళని అర్థమైనా 4,000 రాలే 4,000 దేవుడు ఎరుగు మధ్యలో 2 నెలలు ఎగరగొట్టిండు 2,000 పెంచలే కానీ 2 నెలల పింఛన్ మాత్రం ఎగరగొట్టిండు అడిమిట్లా ఇవాళ అది కాంగ్రెస్ చేసిన ఘనకార్యం ఏం ఒక్క పని మెదక్లో జరిగిందా ఇలా కాంగ్రెస్ పార్టీకి మెదక్లో ఓటు అడిగే హక్కే లేదు అని చెప్పి నేను బల్లగుద్ది చెప్పదలుచుకున్నా ఏం చెప్పి ఓటు అడుగుతారు ₹1 పని అయిందా 4,000 పెన్షన్ ఇచ్చిండ్రా మహాలక్ష్మి ఇచ్చిండ్రా తులం బంగారం ఇచ్చిండ్రా ఉల్టా దావకార్ల పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి చెరువులలో చేపలు పోసుడు బంద్ అయిపోయింది గొర్రె పిల్లలు యాదవులకు బంద్ అయిపోయినాయి అన్ని బంద్ పెట్టడే తప్ప కొత్తగా ఇచ్చినవి ఏమున్నాయి ఏమనంటే బస్సు ఫ్రీ ఆడోళ్ళకు ఫ్రీ అంటివి మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టివి ఇంకా ఏమైపోయాయి ఆడికాడికి అయిపోయాయి ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు మగవాళ్ళకు ₹10 టికెట్ ₹20 కొట్టిండు ఇక ఆడికాడికి అయిపోయాయి నువ్వు ఇచ్చింది ఏమున్నది అంతా ఆగమాగం సగం ఇలా రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఇలా ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి అబద్ధాలు ఒక్కసారి అడగలుగుతావు ఒక్కసారి నమ్ముతారు అబద్ధాలని ఎప్పుడు నువ్వు ఆడే అబద్ధాలు ప్రజలు నమ్మరు ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు నీ అబద్ధాలతో ఒకసారి గెలిచినావు ఇవాళ రైతు బంధు ఎందుకేలే ఇప్పుడు యాసంగి పంట ఫిబ్రవరి వచ్చింది మా మెదక్లో రైతులు లేరా మున్సిపాలిటీలో రైతులు ఉండరా ఆయన అనుకుంటుండు ఊర్లలో రైతులు ఉంటారు మున్సిపాలిటీలో రైతు బంద్ వేయకుండా ఓట్లు పడతాయి అనుకుంటుండు యాసంగి పంటకు ఎగ్గొట్టిండు ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు రాలే బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి సింతగట్టరు నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ నీ సంగతి చెప్తారు రైతులు నీ లాగుల తొండలు జొరగొడతారు రైతులు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నీకే వస్తుంది ఆ భాష మాకు రాదా ఏంది నువ్వు ఒకటి అంటే మేము 2 అంటాం నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం ఈయనేదో హార్వర్డ్కు పోయిండు ఆడేమో చదువుకొని వచ్చిండు జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే ఈయన మారడిగా ఈయన మారే రకమే కాదని అర్థమైపోయింది జనాలకు నీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు నేను మెదక్ ప్రజల్ని తల వంచి శిరసు వంచి మెదక్ ప్రజల్ని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా ఈ కొనుక్కునే దొంగలకు ఈ అమ్ముడు పోయే దొంగలకు మీరే గుణపాఠం చెప్పాలి నికార్సైన బీఆర్ఎస్ బిడ్డలు
తెలంగాణ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు. గులాబీ పార్టీని గెలిపించండి, కారు గుర్తు కోటేసి గెలిపించండి. మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. గతంలో కూడా చేసినాం, రేపు కూడా చేస్తాం. మళ్ళా 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళు గెలిస్తే 5 ఏళ్ళు ఉంటారు. వీళ్ళు 5 ఏళ్లలో దోసాలు పోతే మళ్ళీ మన గవర్నమెంటే కదా, మనమే ఉంటాం కదా. మీ కలలు నిజం చేస్తాం. అయినా ఒక్క విషయం బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి అధికారంతో విర్రవీగుతున్నాడు. ఇప్పుడు 4000 పింఛన్ ఇయ్యలే, అయినా ఓటేద్దామా? రేపు ఏమంటాడు? నేను అసెంబ్లీలో అడిగినా అనుకో, అసెంబ్లీలో ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, సగం అయిపోయింది, సగం టైం పుణ్యకాలం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావని నేను అడిగితే ఏమంటాడు? నువ్వు ఈ ముచ్చట మెదక్లో కూడా చెప్పినవయ్యా, నువ్వు 4000 ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. నేను 2500 అక్క చెల్లెలకు ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, పిల్లల చదువులు ఆగం చేసిండు, అయినా నాకే ఓట్లేసిన అంటాడు. తులం బంగారం ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా, నేను మోసం చేసినా నాకే ఓటేసిండ్రు అంటాడు. ఈ పుణ్యాత్ముడు వెనకటోసారి అన్నాడు, మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు. మరి ఎప్పుడు మోసపోదామా? మోసం చేసిన వాడికి గుణపాఠం చెప్పుదామా? ఆలోచించండి. మోసం చేసిన రేవంత్ రెడ్డికి, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మేం మీకోసం పోరాడుతున్నాం. ఏం చేస్తుండు? గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టుండు మా మీద, పోలీస్ స్టేషన్కు పిలుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. భయపడతామా? తెలంగాణ ఉద్యమంలో రైలు పట్టాల మీద 2 రోజులు వండుకున్నాను నేను. రైలు పట్టాల మీదనే బువ్వ తిన్నాం, రైలు పట్టాల మీదనే 2 రోజులు వండుకొని తెలంగాణ కోసం కొట్లాడినాం. రాస్తా రోకోలు చేసినాం, జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, పదవి త్యాగాలు చేసినాం. పోరాటాలు మాకు కొత్త కాదు. ప్రజలు ముఖ్యం, మా ప్రజల బాగోగులు మాకు ముఖ్యం. అందుకోసం ఈ ప్రజల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధపడతాం. ఈ ప్రజల కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాం. మా తన్లాట దేనికోసం? మీ హామీలు అమలు కావాలి, ఇచ్చిన మాట అమలు కావాలి. నేను ఒక విషయం మీకు మెదక్ ప్రజలకు యాద్ చేస్తా. వెనకట రేవంత్ రెడ్డి మెదక్కి వచ్చిండు, ఏం నరికిండని చెల్లె, ఏం నరికిండన్నా ఒకసారి యాద్ చేసుకోండి. 7 పాయలు అమ్మవారి మీద ఒట్టు పెడుతున్నా, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెడుతున్నా, 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేసి తీరుతా అని నరికిండా లేదా ఈ మగోడు? మరి అయిందా? 15 ఆగస్టు వాయ, మళ్ళీ 15 ఆగస్టు వాయ, మళ్ళీ డిసెంబర్ వచ్చే. ఏ ఊరికి పోదాం? మెదక్లా వస్తావా రేవంత్ రెడ్డి? ఏ ఊరికి పోదామా? పోదాంపా, పోలీసు వాళ్ళు లేకుంటారా? నువ్వు నేను ఇద్దరం పోదాం కచేరి కాడికి. ఏ ఊర్లకన్నా పోయి రైతు రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదామా? అయినా అదే ఎవరికన్నా 100%? ఏ ఊర్లకన్నా వస్తాడా రేవంత్ రెడ్డి? మరి 7 పాయల అమ్మవారు ఎంత పవర్ఫుల్. అమ్మవారిని మోసం చేస్తే 7 పాయల అమ్మవారు ఊరుకుంటుందా? మెదక్ చర్చు ఏషియా ఖండములోనే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి చర్చ్ మెదక్ చర్చ్. ఆ యేసు ప్రభువు మీద, ఆ మహాదేవుడి మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డికి పాపం తలగదా? మోసం చేస్తే ఆ యేసు ప్రభువు ఊరుకుంటాడా? 7 పాయల అమ్మవారు ఊరుకుంటుందా? ఇట్లాంటి మోసకారి దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి మనను మోసం చేసుడో ముచ్చట్న. అసొంటి మోసకారి మాటలు నమ్ముదామా? ఇంకా ఆ మోసం చేసిన దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రమాణాలు చేసి బాండ్ పేపర్లు ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాసి సంతకాలు పెట్టి అయ్య తోడు, అవ్వ తోడు, అమ్మ తోడు, దేవుని తోడు అని ప్రజాస్వామ్యం గొప్పది. నీ నోట్లు జేబులో పెట్టుకుంటారు, నువ్వు ఇంకేమన్నా సీరియల్ ఇస్తే తీసుకుంటారు, సారెలు ఇస్తే తీసుకుంటారు, నిన్ను ఎక్కడ గుద్దాలను అక్కడ గుద్దుతారు, నీకు గుణపాఠం చెప్తారు అని చెప్పదలుచుకున్నా. నీకే తెలివి ఉందా? నువ్వు మా అంటే ఇస్తే 5,000 ఇస్తావు, మహాలక్ష్మి పైసలు వస్తే 65,000 వస్తాయి. నీ 5,000 పోతే ఇంకా 60,000 బాకీ నువ్వు తేరాబాయ్ అంటావు. నువ్వు మా అంటే 2,000 ఇస్తావు ఓటుకు. ఒక్క నెల 2,000 కాదురా భయ్, నెలకు 4,000 పింఛన్ ఇస్తే కదా నా కడుపు నిండేది. నువ్వు ఒక్క నెల 2,000 ఓటు కోసం ఇస్తే నా కడుపు నిండుతుందా? ఏమంటుంది మా అవ్వ? నేను పొద్దుగాల అడిగి పోయినా, గుమ్మడిదలకు పోతే ఒక అవ్వ అంటుంది,
వాడు ఈ 2000 ఎవరికి కావాలి బిడ్డ? నెలకు 4000 వస్తే నా గోళీలకో మందులకో నా కడుపు నిండుతుంది, కానీ ఈ 2000 నాకెందుకు కావాలి? కాంగ్రెస్ వాడు 4000 ఇచ్చేదాకా ఓటు వెయ్యను కాక ఇయ్య అన్నది ఒక అవ్వ. అది కావాలి మనకు. ఆ రకంగా మీరు ప్రజల్ని గట్టిగా ముందుకు తీసుకుపోండి, ప్రజల్ని చైతన్యవంతం చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలను సమాయత్తపరచండి. నిజంగా చెప్పాలంటే ప్రజలు ముందున్నారు, కార్యకర్తలుగా మనం వెనుకున్నాం. మనం పోతే ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. మెదక్ యువత, మెదక్ విద్యార్థులు, మెదక్లో ఉండే బుద్ధిజీవులు, మెదక్లో ఉండే ఉద్యోగులు, మెదక్లో ఉండే రిటైర్డ్ ఉద్యోగులు దయచేసి ఆలోచించండి. మెదక్ ప్రశాంతంగా ఉంటుండే, మెదక్లో మత కలహాలు లేవు, మెదక్లో రౌడీయిజం లేదు, మెదక్లో నల్ల కార్లు నల్ల అద్దాల కల్చర్ లేదు. ఈరోజు మెదక్ ఏమైతుంది? మత కలహాలు జరుగుతున్నాయి, రౌడీయిజం జరుగుతూ ఉంది. ఇది అవసరమా మనకు? ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే మెదక్ మరి అభివృద్ధి పథంలో ఉండాలనా? మెదక్లో ఉండే బుద్ధిజీవులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఆలోచించండి. ఎవరి చేతుల్లో ఉంటే మెదక్ పదిలంగా ఉంటుంది, మెదక్ ఎవరి చేతుల్లో ఉంటే అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఈ మెదక్ రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలనా? మెదక్ ఏం కావాలి? మీ చేతుల్లో ఉంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఎప్పుడన్నా హిందూ ముస్లిం కొట్లాట జరిగిందా? 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఎప్పుడన్నా రౌడీయిజం జరిగిందా? దయచేసి ఆలోచించండి. మెదక్లో ఉండే మేధావులు, బుద్ధిజీవులందరూ కూడా దయచేసి వీటిని గుణపాఠం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీని దీవించండి. మెదక్ను మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుందాం, అభివృద్ధి పథంలో మెదక్ను నడిపించుకుందాం. బాగా ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రౌడీయిజాలకో, ఈ డబ్బులకో, ఈ పోలీసులు కాదు మనకు కావాల్సింది. ప్రజలకు స్వేచ్ఛ కావాలి, మెదక్ అభివృద్ధి కావాలి, 6 గ్యారెంటీల అమలు కావాలి. ఇవి కదా మనకు కావాల్సింది. బాగా ఆలోచించండి. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి తమ్ముళ్ళు, నేనున్నా మీకు అండగా. ఏ కార్యకర్తకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా హరీష్ అన్న మీకు అండగా ఉంటాడు. ధైర్యంగా ముందుకు పోండి. మా తిరుపతి రెడ్డి అన్న ఇప్పుడే చెప్పిండు, ఎవరు భయపడకండి అని. అసలు ఎవడుంటుండు అక్కడ? తిరుపతి రెడ్డి అన్న సీనియర్ నాయకుడు ఇలా బయటకు రావాల్సి వచ్చింది. ఇగో ఇక్కడ మా గౌడ్ సాబ్ సురేందర్ గౌడ్ ఇవాళ బయటకు వచ్చిండు. మెదక్లో సుప్రభాత్ రావు బయటకు వచ్చి ఎవరు నెగలనిస్తున్నావు? కాంగ్రెస్ వాళ్ళని నెగలనిస్తలేరు మీరు, సీనియర్ నాయకుల్ని నెగలనిస్తలేరు మీరు. అసలు ప్రజలకు ఎక్కడ స్థానం ఉన్నది? మా తిరుపతి అన్న గట్టిగా చెప్పిండు, మేము అండగా ఉంటాం, గట్టిగా పనిచేస్తాం, ధైర్యంగా ఉండాలని చెప్పి ఇటు పద్మమ్మ చెప్తుంది, మా శశన్న చెప్పిండు, ఇలా తిరుపతి అన్న కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మీకు ఎప్పుడు అండగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటారు. నేనుంటా మీకు అండగా. మా కౌన్సిలర్ అభ్యర్థులు ధైర్యంగా ప్రజల్లోకి పోండి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండి, కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టండి, ఈ దౌర్జన్యాన్ని ప్రజలకు వివరించండి. ఇవాళ ప్రజలు మనం చూస్తున్నాం. నిన్న సూర్యాపేటనో కోదాడనో ఎత్తుకపోయి యునానిమస్ చేస్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మాకు పండుగ లేకుండా అయింది అంటున్నారట ప్రజలు. ఇదేం ఎత్తుకపోవుడు? గిట్ల ఎత్తుకపోయి యునానిమస్ చేస్తారా? ఎలక్షన్ జరగాలని ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే ప్రజలు వైపు మనం ఉందాం. ప్రజలు ఈ యునానిమస్ని ఇష్టపడతలేరు. ఎన్నిక జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని కోరుకుంటున్నారు. నాకు తెలిసి మెదక్లో జరిగిన ఈ 2 ఇన్సిడెంట్లతో మెదక్లో ఉండే ఉద్యోగులు, బుద్ధిజీవులు కూడా తప్పకుండా ఆలోచిస్తారు. ఈ రౌడీ రాజకీయాన్ని, ఈ గుండా రాజకీయాన్ని మెదక్లో ఉండే సామాన్య ప్రజలు, బుద్ధిజీవులు అర్థం చేసుకొని తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను వారందరినీ నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సో ఏది ఏమైనా మళ్ళీ వస్తా నేను మెదక్. బ్రహ్మాండమైన రోడ్ షో పెట్టుకుందాం. ఒక రోజంతా ఒక సగం పూట మెదక్లోనే తిరుగుతా, గల్లీ గల్లీ తిరుగుదాం, గట్టిగా కష్టపడదాం, కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం. మీ అందరి గెలుపు కోసం నేను శాయశక్తులా కృషి చేస్తా. हमारे 8 तारीख आओ बोल रहे, जैसा आप बोले आएंगे भाई. हमारे भाई बोले 8 तारीख आओ, 8 तारीख రా అంటుండు, వస్తాం. సో నేను
अंदरनी मल्ली मल्ली कोरुतुन्ना हमारे जितने भी माइनॉरिटी बुजुर्गों हैं, तंजीम के सदर है, उन लोगों से भी मैं गुजारिश करना चाहता हूं। केसीआर साहब के हुकूमत में कैसा चला मेदक में, आज 2.5 साल में क्या हुआ, आप भी सोचिए। बीआरएस पार्टी सेक्युलर पार्टी है, किसी हाल में हम बीजेपी से मिलते भी नहीं, सर कटाने के लिए भी तैयार रहेंगे, लेकिन बीजेपी से मिलने के लिए बीआरएस पार्टी तैयार नहीं रहेंगे। हम सेक्युलर पार्टी है, हिंदू मुसलमान गंगा जमुना तहसीब से जैसा है वैसा ही रहेंगे, वैसे ही तेलंगाना को आगे लेके जाना चाहते हैं केसीआर साहब। आप तमाम लोगों से एक ही गुजारिश करता हूं, कांग्रेस ने आपको धोखा दिए, आप लोग पूरी तरीके से सोचिए, सब लोग बैठ के बात करके पूरी की पूरे लोग आप बीआरएस पार्टी के जितने भी हमारे काउंसलर कैंडिडेट है उन लोगों का तायीद करिए। अदे विधंगा बीजेपी ఏమిచ్చింది బడ్జెట్లో, నిన్న ఢిల్లీలో బడ్జెట్ పెట్టిండ్రు గుండు సున్నా ఉత్తదే, 8 ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు రాలే, ఒక్క రూపాయి ఇయ్యలే, ఆంధ్రాకు ప్యాకేజీలు తెలంగాణకు మొండి చేయి, గుండు సున్నా ఏమిచ్చింది బీజేపీ? తెలంగాణకు ఒక్కటన్నా ఏమన్నా వచ్చిందా మొన్న బడ్జెట్లో? ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా తెలంగాణకు ఏం రాలే, తెలంగాణకు ఏం రాలేదని చెప్పినాయా లేవా? నా ఐఏఎం రాలే, నా ఐఐటి రాలే, ఏమీ రాలేదు, ఒక్క ప్రాజెక్టు రాలేదు, అంతా మోసం. బీజేపీ మాటలు చెప్పుడే తప్ప తెలంగాణకు ఏమీ చేయడం లేదు. అందువల్ల ఏదైనా ఇలా పేదల పెన్నిది, పేదలకు 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్, కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆరే కదా, దవాఖానలు కట్టింది కేసీఆర్, మెడికల్ కాలేజీలు కట్టింది కేసీఆర్, జిల్లాలు చేసింది కేసీఆర్, రామాయణపేటను రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆర్, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీని అందించింది కేసీఆర్. ఏమిచ్చింది కాంగ్రెస్? అన్ని మాటలు తప్ప చేసిందేమీ లేదు. అందుకోసం మనం